విజయ్తో తనను పోల్చడంపై రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లోనే కాకుండా దక్షిణ భారత రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిన అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం తర్వాత సోషల్ మీడియాలో ఒక పోలిక పెద్ద డిబేట్ గా మారింది. అదేంటంటే టీవీకే అధినేత విజయ్ రాజకీయ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంతో పోల్చడం. ఈ పోలికలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆయన ఏమన్నారు, ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, జనసేన పార్టీ భవిష్యత్తుపై ఆయన ప్లాన్ ఏమిటి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా తమిళనాడు రాజకీయ పరిస్థితులను చూస్తే టీవీకే పార్టీ విజయ్తో అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సినిమా స్టార్ గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు ఏమంటున్నారు అంటే, విజయ్ ఇలా గెలిచారు, పవన్ కళ్యాణ్ ఎందుకు అదే స్థాయికి చేరుకోలేకపోయారు అంటూ పోలికలు ప్రారంభించారు. ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో చివరకు పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ పోలికలను తీవ్రంగా ఖండించారు. తమిళనాడు పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా వేరని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రానికి రాజకీయ నేపథ్యం, సామాజిక పరిస్థితులు, ఓటర్ల ఆలోచన విధానం వేరుగా ఉంటాయని తెలిపారు. ఒక రాష్ట్రంలో జరిగిన విషయాన్ని మరో రాష్ట్రానికి నేరుగా పోల్చడం సరైన విశ్లేషణ కాదని ఆయన అన్నారు. రాజకీయాలను సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ కోణంలో మాత్రమే చూడకూడదని సూచించారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, తాను ముఖ్యమంత్రి కావాలనే ఆశతో పార్టీ స్థాపించలేదని, అధికారమే లక్ష్యమైతే చాలా సులభమైన మార్గాలు తనకు ఉన్నాయని, కానీ తాను ఎంచుకున్న దారి పూర్తిగా భిన్నమని అన్నారు. యువతలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీ స్థాపించామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు, పారదర్శకత, బాధ్యత అనే అంశాలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశమే తన ప్రయాణానికి బలమని తెలిపారు. ఇక్కడ ఆయన మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. జనసేన పార్టీ అనేది ఒక సిద్ధాంతానికి పరిమితమైన పార్టీ కాదని చెప్పారు. లెఫ్ట్ వింగ్ లేదా రైట్ వింగ్ అనే లేబుళ్లకు అతీతంగా వివిధ రాజకీయ సిద్ధాంతాల నుంచి మంచి అంశాలను తీసుకొని పార్టీని నిర్మించామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఎక్కడ ఉన్నా దాన్ని స్వీకరించాలనే ధోరణి తనదని ఆయన తెలిపారు. రాజకీయాల్లో విభజన కంటే సమన్వయం ముఖ్యమనే సందేశాన్ని ఆయన ఇవ్వాలని ప్రయత్నించారు. 2008 నుంచే పార్టీ నిర్మాణంపై ఆలోచనలు మొదలు పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా ఆసక్తికర అంశం. అంటే జనసేన ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని, దాదాపు 25 ఏళ్లుగా తనలో రగిలిన ఆలోచనల ఫలితమే ఆ పార్టీ అని వివరించారు. ఇక ప్రజల సమస్యలను దగ్గరగా చూసిన అనుభవం, వ్యవస్థలో మార్పు అవసరమనే భావన కలిసి జనసేన జన్మించిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన కష్టాలను కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. చాలా మంది తనను వదిలేసిన సందర్భాలు ఉన్నాయని, విమర్శలు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లానని చెప్పారు. ఓటములు వచ్చినా వెనక్కి తగ్గలేదని, రాజకీయాల్లో సహనం అనేది అత్యంత ముఖ్యమని ఆయన కార్యకర్తలకు వివరించారు. రాజకీయాలు ఒక మ్యారథాన్ లాంటివి, స్ప్రింట్ కాదు అనే భావనను ఆయన స్పష్టంగా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జనసేన ప్రచారం చేసిన చోట నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థులు విజయం సాధించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది పార్టీ ప్రభావం పెరుగుతున్న సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళం, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు జనసేన సభ్యత్వం తీసుకోవడం పార్టీ విస్తరణకు ఉదాహరణ అని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై కూడా ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కూటమి రాజకీయాల్లో సమన్వయం అవసరమని, మిత్రపక్షాలతో కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు మంచి పాలన అందించవచ్చని ఆయన తెలిపారు. ఇక రాజకీయ ప్రసంగంలో భావోద్వేగ క్షణంగా మారిన విషయం పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు. గతంలో కరోనా సోకిన తర్వాత వచ్చిన లంగ్ ఇన్ఫెక్షన్ ఇంకా పూర్తిగా తగ్గలేదని చెప్పారు. రాజకీయ పర్యటనల్లో దుమ్ము, ధూళి కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగాయని వెల్లడించారు. అభిమానులు ప్రేమతో చేతులు పట్టి లాగడం వల్ల భుజాల మధ్య గ్యాప్ పెరిగి శారీరక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడం కార్యకర్తలకు కాస్త భావోద్వేగానికి గురిచేసింది. స్పైన్ సమస్యలు, ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యకర్తల ప్రేమ, ప్రార్థనలు తనకు శక్తినిస్తున్నాయని ఆయన అన్నారు. నాయకత్వం అంటే కేవలం పదవి కాదని, బాధ్యత అని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పాన్ని ఆయన మరోసారి వెల్లడించారు. మొత్తానికి
నిజానికి ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. రాజకీయాలను వ్యక్తుల పోలికతో కాదు, సిద్ధాంతాలతో చూడాలని సూచించారు. ప్రతి నాయకుడికి తన ప్రయాణం వేరు, ప్రతి రాష్ట్రానికి తన రాజకీయ గమనమే వేరని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇద్దరు ప్రముఖులు విజయ్ మరియు పవన్ కళ్యాణ్. ఇద్దరి ప్రయాణాలు వేరు అయినప్పటికీ ప్రజలు ఎందుకు పోల్చుతున్నారు? స్టార్ ఇమేజ్ రాజకీయ విజయానికి ఎంతవరకు సహాయపడుతుంది? నాయకత్వాన్ని నిర్ణయించేది ప్రజాదరణ లేక దీర్ఘకాలిక రాజకీయ కృషి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే ఎన్నికలు చెప్తాయి. ఇక మీ అభిప్రాయం ఏమిటి? విజయ్ విజయంతో పవన్ కళ్యాణ్ పోల్చడం సరైనదేనా లేక ప్రతి రాష్ట్ర రాజకీయాలను వేరువేరుగా చూడాలా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, తాజా అప్డేట్స్, డీప్ స్టోరీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.